సర్వ విద్యానాం శ్రీ విశ్వస్ఫూర్తియే నమః అని భక్తులు తరించిపోయారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని బండ్లగూడ జాగిర్లోని శ్రీ విశ్వస్ఫూర్తి ధ్యాన మనో ప్రస్థానంలో విశేష కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. ఆధ్యాత్మిక గురువు, సైంటిఫిక్ యోగి శ్రీ గురువు విశ్వస్ఫూర్తి శిష్యులు గురు పూజోత్సవాలు భక్తి ప్రవత్తులతో నిర్వహించారు. జంట నగరాలకు చెందిన భక్తులు వందలాది సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచనం తదితర కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ గురు పూర్ణిమ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయ ఎందుకు అయింది అన్నది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడో పురాతన కాలంలో అనాది మానవుడు తనకు దారి తీరు తెన్ను ఎవరు చూపలేని పరిస్థితిలో ఎవరైనా సమాజంలో కాస్త తెలిసినటువంటి వ్యక్తి 10 మందికి చెప్పగలిగినటువంటి రీతిలో ఏదైనా చెప్పినప్పుడు వారిని గురు స్థానంలో భావించి వారు చెప్పినటువంటి మాటలను శ్రద్ధగా విని ఆలకించి దాన్ని ఆచరణ సాధ్యమయ్యేటట్లు చేసి వారు తృప్తిని పొందేవారు. అలాగే మంచి భవిష్యత్తుకు శ్రీకారం చుట్టబడేది. అయితే అనాదిగా వస్తున్నటువంటి ఈ ఆచార వ్యవహార సంప్రదాయం గురువును పూజించటం అన్నది చాలా ప్రధానమైనటువంటిది, విశేషమైనటువంటిది. అంటే అజ్ఞానాన్ని తొలగించి కొంత జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. అయితే దీనికన్నా ముందుగా తల్లి తండ్రి ప్రథమ స్థానంలో ఉంటారు. జన్మనిచ్చి 9 మాసాలు మోసి ఈ భూమి మీదకు తెచ్చినటువంటి తల్లిదండ్రులు ప్రథమ స్థానంలో నిలిస్తే గురువు వారధిగా, దేనికి వారధిగా, దివ్యత్వానికి ఈ భౌతికానికి ఆల్మోస్ట్ ఒక వారధిగా అటు దైవానికి తల్లిదండ్రులకు మధ్యలో ఇక్కడ గురువు అనేటువంటి వ్యక్తి ఉండడం జరుగుతుంది.